హాయ్ గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శాన్వి ఛానల్. సో రీసెంట్గానే మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో పెట్టిన. సో ఆ స్టోరీ నేను మీకు చెప్పే ముందు ఫస్ట్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ శాన్వి ఛానల్. సో మీరు ఇప్పటికీ నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు వీడియోస్ చేయడానికి. చాలా 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 థ్యాంక్ యూ. సో ఏం జరిగిందంటే రీసెంట్గానే మాకు లాస్ట్ మంత్ మే నా బర్త్డే మే 10th. సో నా బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డేనే ఒక స్కామర్ ఫోన్ చేసినారు మాకు. చేసి లైక్ నేను మీకు హెల్ప్ చేస్తా, మీకు ఏమైనా డబ్బులు అవసరం ఉంటే సంథింగ్ హీ సెడ్ టు మై మామ్. అండ్ నేను వినలేదు, అది స్పీకర్లో లేదు కాబట్టి. సో చెప్పిన తర్వాత ఫస్ట్ లైక్ మా మమ్మీ చెప్పింది ఏమొద్దు కానీ కొంచెం మనీ ఇష్యూ ఉందని చెప్పింది. చెప్తే లైక్ ఆయన ఏం చెప్పినారంటే, సరే ఫస్ట్ ఒక బ్యాంక్ పేరు ఇస్తా, దానిలో డీటెయిల్స్ అన్నీ ఫామ్ చేసి అదొక పేమెంట్ పంపుతుంది. ఆ పేమెంట్ చేసినాక మీకు మొత్తం క్లారిఫై అవుతుంది, నేను కూడా నీకు పేమెంట్ ఇస్తా అని చెప్పినారు. సో మా మమ్మీ అప్పటికే అనుకుంది, అర్థమైపోయింది ఆయన స్కామర్ అని చెప్పేసి. సో అంతవరకు ఓకే. దాని తర్వాత కట్ చేసింది. సో మా మమ్మీ డాడీని పిలిచింది. నేను అక్కడనే ఉన్నా. సో వాళ్ళ కాన్వర్జేషన్ నాకు తెలియదు, జస్ట్ మా మమ్మీ చెప్పింది, నేను మీకు చెప్తున్నా. సో మా డాడీని పిలిస్తే ఇట్లా చెప్పింది, ఇతను ఒక బ్యాంక్ ఇచ్చినారు, ఆ బ్యాంక్ పేరు అతను సరిగ్గా చెప్పలేదు మాకు. సో అందులో డీటెయిల్స్ ఫామ్స్ ఫిల్ చేసి మనం పేమెంట్ చేస్తే మనం ఈఎంఐస్ అవన్నీ ఉంటాయి కదా. సో అట్లా అన్నాడు. అన్న తర్వాత మా డాడీ కొంచెం నమ్మిండు అనమాట. అంటే స్కామర్ అని తెలియదు కదా. సో నమ్మిండు. మా మమ్మీకి తెలుసు, కానీ మా మమ్మీకి పర్టికులర్గా ఫుల్ తెలియదు, జస్ట్ కొంచెం తెలుసు. సో నమ్మేసి ఆ రోజే స్నానం చేసుకొని బయలుదేరినాం. అప్పుడు మాకు క్విట్ కార్ ఉండే, ఫస్ట్ కార్. సో అది అమ్మేసి ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం. సో అప్పుడు ఎక్స్ట్రా ఈజ్ నాట్ దేర్. సో క్విడ్ ఉండే. ఆ కార్లో వెళ్ళిన ముగ్గురము, నేను, మమ్మీ, డాడీ. అక్క లేదు, అక్క కాలేజ్కి వెళ్ళింది. సో వెళ్తే అతని నెంబర్ ఇవ్వలేదు, జస్ట్ ఆ ఆఫీస్ లొకేషన్ అండ్ ఆఫీస్ నేమ్ ఏంటి అక్కడ అది పంపించినారు మా మమ్మీకి వాట్సాప్లో. సో మేము అక్కడికి నమ్మి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ అని పెట్టినారు. ఫస్ట్ ఫ్లోర్ అని పెడితే సరే లిఫ్ట్ ఉంది కదా అని లిఫ్ట్లో వెళ్ళినాక బయటకు వస్తుంటే లిఫ్ట్ పక్కన గోడ ఉంటుంది కదా, ఆ గోడకి అతని ఫేస్ ఉంది. లైక్ అతని ఫేస్ పెట్టి, ఇతను స్కామర్, ఇతను ఏం చెప్పినా నమ్మొద్దు, సో ప్లీజ్ అందరూ అలర్ట్గా ఉండండి అని చెప్పినారు. అది పిక్చర్ పెట్టేసింది. సో లైక్ వీఆర్ లైక్ వాట్, ఈయననా మాతో ఇంతసేపు మాట్లాడింది, ఈ స్కామరా మాతో ఇంతసేపు మాట్లాడింది, లైక్ మేము ఎట్లా నమ్మినామని అనుకున్నాం. జస్ట్ మాకు తెలియదు కదా, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళినాము. అట్లే మనీ తీసుకొని వెళ్ళినాము, లైక్ ఇంకా కట్టలేదు ఆయనకి. సో వీఆర్ సేఫ్. అండ్ వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ గార్డ్కి అడిగినాము, ఈయన స్కామరా ఇట్లా చేస్తున్నా అంటే, అవును అతను స్కామరే, అతను అందరికీ స్కామ్ చేయాలని చూస్తుండు, సో ఆయన ఏం చెప్పినా మీరు నమ్మకండి అని చెప్పేసారు. సో మా మైండ్స్ ఒక్కసారి షాక్ అయిపోయినాయి. ఎందుకంటే అంత నమ్మి ఇక్కడ నుంచి అక్కడికి దూరం వెళ్ళి అంతసేపు ట్రావెల్ చేసినాక తర్వాత స్కామర్ అని తెలిస్తే లైక్ మా మమ్మీ, మా డాడీ అయితే చాలా కోపంగా ఉన్నారు ఆయన మీద. లైక్ మళ్ళీ కిందికి వచ్చినారు, గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి మా మమ్మీ ఒక ప్లాన్ వేసిందనమాట. సరే ఇతను ఎట్లన్నా స్కామరే కదా, పోలీసులకు పట్టిద్దాము అని అన్నది. కానీ అంతగా పట్టించలేము కదా, ఆయన ఎక్కడ ఉన్నారో తెలీదు, ఏ ఫ్లోర్లో ఉన్నారో తెలీదు, అసలు ఆఫీస్లో ఉన్నారో లేదో కూడా తెలీదు. సో ఆయనకు కాల్ చేసింది మమ్మీ వచ్చిన తర్వాత. అయితే కన్ఫర్మేషన్ తీసుకొని వచ్చినాం కదా ఆయన స్కామర్ అని, కిందికి వచ్చినాం, కాల్ చేసింది.
మా మమ్మీకి ఆయనకు కాల్ చేసి యా వీఆర్ ఇన్ ద లొకేషన్ అని చెప్పింది. చెప్తే దాని తర్వాత వచ్చారా మేడం పైకి రండి అని అన్నది. లేదండి నేనే ఇదేంటిది మేము మీకు మనీ ఇవ్వాలనుకుంటున్నాం, సో యూ ఓన్లీ కమ్ డౌన్ అని చెప్పింది. అయితే సరే మ్యామ్ సరే వస్తున్నా అని చెప్పిండు, పెట్టేసిండు ఫోన్. సో మా మమ్మీకి ఏం డౌట్ వచ్చిందంటే ఆయన కిందికి ఎప్పుడైతే వస్తారో మా కార్ పక్కనే నించున్నాం మేము. అయితే ఆయన కిందికి రాగానే ఫస్ట్ కార్ ఓపెన్ చేసేసి ఆయనని కార్లో వేసి, లేకపోతే కార్లో వేయకుండా ఆయన ఎట్లన్నా వెళ్తాడు, కార్లో కూర్చుంటే లైక్ విండోస్ పగలగొట్టడం కానీ అది కానీ ఇది కానీ చేస్తాడు. కాబట్టి మా మమ్మీ మా డాడీ కార్లో కూర్చోబెడదామన్నది. సో మా మమ్మీ వద్దన్నది. ఎందుకంటే మా డాడీ చెప్పింది వర్కౌట్ కాదు, ఎందుకంటే ఆయన ఎట్లానన్నా వెళ్ళొచ్చు విండోస్ పగలగొట్టేస్తే ఎవరికి మళ్ళీ. సో అందుకే మా మమ్మీ పోలీసులకు ఫోన్ చేద్దాము, నువ్వు ఫోన్ చేయి ఆయన కిందికి రాగానే నేను పట్టుకుంటాను అని చెప్పేసి అన్నది. సో ఐమ్ లైక్ నాకు భయం అవుతుంది, ఎందుకంటే ఆయన ఏం చేస్తారో ఏమో అప్పటిలోపు మనకి అని. సో ఆయన వస్తున్నా అన్నారు. మళ్ళీ కాల్ చేసినాం, ఇంకా రాలేదు. చాలాసేపు అయింది, ఒక 20-30 minutes అయింది. అక్కడే వెయిట్ చేసినాం. కాల్ చేస్తే కాల్ స్విచ్ ఆఫ్ డన్ వస్తుంది. సో దాని తర్వాత 1 hour వెయిట్ చేసినాం ఆయన రానికి, లైక్ పోలీసులు పట్టుకోనికి. ఇంకా మేము కాల్ చేయలేదు, ఆయన రాగానే చేద్దాం అనుకున్నాం. కానీ ఆయన కాల్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కాల్ ఎత్తకపోవడము. సో ఆయన నెంబర్ కూడా లేదు, మమ్మల్ని బ్లాక్ చేసేసినారు. ఇంకా మేము మనీ కట్టలేదు, ఎందుకంటే ఆయనకి భయం. ఎందుకంటే ఆయన స్కామర్, ఎందుకు వస్తాడు కిందికి, తెలుసు కదా ఆయనకి ఎవరన్నా ఏమైనా చేస్తా అని. సో 1 hour వెయిట్ చేసినాము. సో అప్పటికి పోలీసులను విలువలేదు. సో థ్యాంక్ గాడ్ అనుకున్నాము. ఎంత కోపం వచ్చింది అట్లా. ఏమన్నాడు ఆయన, 1 lakh ఇవ్వమన్నాడు. 1 lakh ఇస్తే నేను మీకు పేమెంట్ చేసేస్తా, ఎక్స్ట్రా మనీ మళ్ళీ మీరు కట్టేసేయాలి, టైం ఇస్తాను అన్నాడు. అప్పటి వరకు ఆయన కిందికి రాలే, మొత్తం 1 hour వెయిట్ చేసినాం మేము. సో ఆయన రాలేదు, స్విచ్ ఆఫ్ ఆయన మా నెంబర్ బ్లాక్ చేసుకున్నారు, అసలు రానే లేదు. సో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఆ పోస్ట్ లైక్ ఆ స్కామర్ ఉంది కదా, ఆ స్కామర్ పిక్చర్ తీసుకొని ప్రింట్అవుట్కి వెళ్ళి ప్రింట్ చేయించుకొని అన్నీ వాల్స్కి అతకబెట్టించినాం. ఒకవేళ ఆయన నెంబర్ కూడా ఉంది, కానీ అది పోయినట్టుంది నెంబరు. సో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో అన్ని వాల్స్కి అతికిచ్చేసినాము. ఈయన నెంబర్తో సహా ఈ నెంబర్ వస్తే ఎత్తకండి ప్లీజ్, ఎందుకంటే ఆయన స్కామర్ అని చెప్పేసి వాల్స్కి పెట్టేసినాము. సో నాకు చాలా భయమైంది అండ్ సేమ్ టైం నాకు యాంగ్రీ కూడా వచ్చింది, ఎందుకంటే ఇంత దూరం వచ్చినాము, ఈ స్కామర్ అని తెలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సో అదనమాట. సో ప్లీజ్ గైస్, మీరు కూడా ఎవరు చెప్పింది నాకండి. ఇట్లాంటి స్కామర్స్ ఉండడం వల్లే మన దేశాల్లో మొత్తం నాశనం అయిపోయి డబ్బులు పోవడము, లేకపోతే బ్యాంక్ హ్యాక్ చేయడము, మన బ్యాంక్ని పైసలు హ్యాక్ చేయడము, ఫోన్ని హ్యాక్ చేయడం, ఇట్లానే అవుతుంది. సో ప్లీజ్ ఎవ్వరు స్కామర్స్ మాట అయిని ఎవ్వరు ఎక్కడికి వెళ్ళకండి, సేఫ్గా ఉండండి ఇంట్లో. సో ఏ కాల్స్ వచ్చినా లైక్ మీకు అనిపించాలి, ఎప్పుడు అనిపించాలంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, మనీ ప్రాబ్లం, మీరు పైసలు కట్టాలి, ఇవన్నీ అడగొద్దు. సో ఇప్పుడు కూడా గవర్నమెంట్ది ఏదో స్కామ్ వచ్చింది. నిన్ననే ఒక అక్క వచ్చింది గవర్నమెంట్ ఆఫీస్ నుంచి. ఆమె లైక్ నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఫేక్ గవర్నమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ అడిగితే ఇవ్వద్దు అని గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి స్కామర్స్ చేస్తున్నారు అన్నారు కదా. సో నేను కూడా అట్లనే అనుకున్నా అక్కని చూసి. సో
సో మా మమ్మీ ఫస్ట్ ఐడి కార్డ్ చూసింది. ఐడి కార్డ్ చూసినాక ఆమె రియల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని తెలిసింది. సో ఆమె ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఏం అడగలేదు. సో జస్ట్ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్స్ లైక్ మీకు ఎన్ని రూమ్లు ఉన్నాయి, ఇంట్లో పెద్ద పెద్ద ఎవరు, ఎంతమంది ఉంటారు ఇంట్లో, ఎన్ని ఫ్లోర్స్, ఇది ఇట్లనే అడిగింది. ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ నో ఏం అడగలేదు. సో మీరు కూడా సేఫ్గా ఉండండి. సో ఈ స్కామర్స్ ఇట్లా తెలిస్తే స్కామ్ చేస్తున్నారు, అది పైసలు కావాలా లేకపోతే ఏమైనా హెల్ప్ కావాలా, ఈఎంఐస్ లైక్ ఏమన్నా అనిపిస్తే మీరు వెంటనే మా లెక్క చేయండి. లైక్ ఆయనని ఇంటికి రప్పించండి, లేకపోతే ఎక్కడన్నా మీకు దగ్గర ఉన్న ప్లేస్కి రప్పించండి. వచ్చిందనుకో ఆయన ఫస్ట్ రావాలి, మీరు వెళ్ళొద్దు. మీరు వెళ్తే మీరు వెళ్ళిండ్రు అనుకో ఆయన రాకపోతే మీరు వేస్ట్ అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ ఆయన వచ్చినాక ఆయన మనకు కాల్ చేసి చెప్పాలి. సో మనం అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆయన పట్టేసుకొని పోలీసులకు కాల్ చేయాలి. చేసిన తర్వాత ఇక అట్లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళాలి. జైలుకి స్కామర్స్ ఎక్కువైపోతున్నారు. సో ప్లీజ్ మీరు కూడా సేఫ్గా ఉండండి, ఏ కాల్స్ ఎత్తకండి, లైక్ స్కామర్స్ కాల్స్ ఎత్తకండి. సో ఇట్లాంటి స్కామ్స్ చేస్తున్నారని తెలిస్తే వెంటనే పోలీసులకు కాల్ చేయండి. సో మాతోనైనా స్టోరీ ఇదే, నేను ఇంతే షేర్ చేసుకున్నాను మీకు. సో రేపు సండే కదా, సండే క్లాస్ ఉంటుంది నాకు పొద్దున 6 to 9 ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ బ్లాగ్ తీస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు క్రేజీ శాన్వి ఛానల్. బాయ్ బాయ్.